హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అలాగే షుగర్ పేషెంట్లకి అవసరమైన కాకరకాయ పులుసు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. పులుసులోకి నేను ముందుగానే కాకరకాయలు కట్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాను. మన ఇష్టం, ఇవి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకున్నాను. ఎందుకంటే మన కాకరకాయ ముక్కలు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇవి కూరలోని కనిపించవు, పిల్లలకు పెట్టేటప్పుడు కష్టం అవుతుంది. ఒక మీడియం సైజు టమాటాని ఇలా కట్ చేసుకున్నాను. నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాము. మనం పులుసు ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మనకి ఫ్రై అవుతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ కాకరకాయ ముక్కలు మనకి ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే అంతగా చేదు అనేది వెళ్ళిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుని టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా టమాటా అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా టమాటా మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పులుపుని యాడ్ చేద్దాము. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాము. అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే వేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వలన మనకి చేదు అనేది అనిపించదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది వారంలో ఒకసారైనా పిల్లలకు కూడా పెట్టాలి. అంతేనండి, కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.